పరిశుద్ధ నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుడు క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాలు తీర్చి మిమ్మల్ని అందరినీ బహుగా దీవించునుగాక. ఆమేన్. విశేషమైన తన కృపచేత దేవుడు నింపి నడిపించునుగాక. ఆమేన్. దేవుడైన యెహోవా మేలు చేయుటకై ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబాలకును తోడుగా ఉండునుగాక. ఆమేన్. దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో చదవబడిన భాగం నుంచి కొద్ది మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూసినట్లయితే ఆమోసు చేస్తున్న పరిచర్యను బట్టి ఆనాటి కాలంలో ఉన్న బేతేలులో దేవుని సేవ చేయుచున్న సేవకుడైన అమజ్య అనే సేవకుడు, యాజకుడు మరి ఒక వర్తమానము మరి రాజునకు పంపిస్తూ ఉన్నాడు. ఏంటంటే ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు, ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు. కనుక ఆమోసు ఏం చెప్తున్నాడంటే యెరోబాము అనే రాజు ఖడ్గము చేత చంపబడతాడని, ఇశ్రాయేలులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురని చెబుతా ఉన్నాడు. వాడు చెప్పే మాటలు దేశము సహింపజాలనివిగా ఉన్నాయనే విషయాన్ని మరి రాస్తూ రాజునకు వర్తమానం పంపిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆమోసు మీద మరి వ్యతిరేకత కలిగిన వ్యక్తిగా అమజ్య ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఆమోసు కుట్ర పనటం అంటే రాజునకు విరోధంగా కుట్ర పనటం అంటే, కుట్రలు అంటే దేవుని బిడ్డలారా మరి ఇతరులకి తెలియకుండా ఇతరులకి హాని చేయటానికి మరి చాటున రహస్యంగా మాట్లాడుకునే మాటలే మరి కుట్ర అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇతరులకి ఏదైనా హాని చేయాలనుకున్నప్పుడు వారికి తెలియకుండా రహస్యంగా మరి మాట్లాడుకునే మాటలే కుట్రలు. కనుక మరి ఆమోసు అలా రహస్యంగా ఎవరి మీద ఎటువంటి కుట్రలు చేయలేదు. కానీ మరి ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా బహిరంగంగానే మాట్లాడాడు, రహస్యంగా. దేవుని బిడ్డలారా, ఎవరికైనా హాని చేయాలనుకున్నప్పుడు రహస్యంగా కొందరు కలిసి మాట్లాడుకొని ప్రణాళికలు రూపించుకోవటమే కుట్ర అంటే. కానీ ఆమోసు అలాగా ఎవరి మీద కుట్ర చేయలేదు. కానీ చేయకపోయినా కానీ అమజ్య అనే ఒక మరి యాజకుడు ఏం చేస్తున్నాడంటే ఆమోసు మీద మరి వ్యతిరేకత కలుపరుస్తూ ఆమోసుకు విరోధంగా రాజునకు వర్తమానం పంపుతూ ఉన్నాడు. దేవుని సేవా జీవితంలో వ్యతిరేకతలు వస్తూ ఉంటాయండి. ఎంతోమంది మరి కొన్నిసార్లు ఇంటి వారి ద్వారా రావచ్చు, కొన్నిసార్లు సంఘస్థుల ద్వారా రావచ్చు, కొన్నిసార్లు ఇరుగు పొరుగు వారి ద్వారా రావచ్చు. దేవుని పని మనం చేస్తున్నప్పుడు, దేవుని పని యథార్థంగా జరిగిస్తున్నప్పుడు మరి నిశ్చయముగా వ్యతిరేకతలు వస్తాయి. అది ఎక్కడి నుంచి వస్తాయి అనేది మనం చెప్పలేము. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అమజ్య అనే సేవకుడే ఆమోసుకి వ్యతిరేకంగా నిలబడతా ఉన్నాడు, ఆమోసుకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. అతను మాట్లాడే మాటలు, ఆమోసు మాట్లాడే మాటలు దేశము సహింపజాలనే మాటలు మాట్లాడుతున్నాడయ్యా అని ఆమోసు మీద మరి నిందలు వేస్తూ ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, వ్యతిరేకత సేవకుని విషయంలో అమజ్య అనే యాజకుడు వ్యతిరేకత కనపరుస్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదివినట్లయితే అక్కడ ఈ విషయాలు రాయబడతాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం నుంచి మనం చదివినట్లయితే అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. కనుక మరి దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుక మనుషులు అతని దేవుని పద్ధతి విషయము మందే కానీ మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి. కాబట్టి
ఆ ప్రధానులు అధిపతులు రాజునొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిది, రాజుకు దర్యావేషు చిరంజీవి ఉందువుగాక. రాజ్యపు ప్రధానులను, సేనాధిపతులను, అధిపతులను, మంత్రులను, సంస్థానాధిపతులను అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనంగా చాటింపచేయనట్లు యోచన చేసేది. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహాల గృహలో పడదోయబడును. రాజు ఈ ప్రకారము రాజశాసనం ఒకటి పుట్టించి మాదీల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేసేది. కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. దేవుని ప్రజలారా గమనించండి, దానియేలు జీవిస్తున్న కాలంలో దర్యావేషు అనే రాజు పరిపాలన కాలంలో దానియేలు మరి ఆ దర్యావేషు అనే ఆయన రాజు ఏం చేశాడంటే తన సంస్థానంలో 120 మంది అధిపతులను నియమించాడు. ఈ 120 మందికి పైన 3 ప్రధానులను నియమించాడు, అధ్యక్షులను నియమించాడు. ఆ 3లో ఒక వ్యక్తి దానియేలు. ఆ 3లో అందరికంటే గొప్పవాడు దానియేలు. దానియేలు దేవుని యొక్క జ్ఞానం కలిగి, బుద్ధి శ్రేష్టమైన జ్ఞానం కలిగి చక్కగా పరిపాలన చేస్తూ ఉన్నాడు, చక్కగా కార్యములు చేస్తూ ఉన్నాడు. దానియేలు దేవుని జ్ఞానం కలిగిన వాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనుషులు జ్ఞానం కావాలని ఎక్కడికో పరిగెత్తుతున్నారు, ఎంతెంతో ఖర్చు పెడుతూ ఉన్నారు, ఎంతెంతో మరి ప్రయాసపడుతూ ఉన్నారు. దేవుని జ్ఞానము మరి నీ జీవితంలో రావాలంటే ఆయన అడిగితే మనకు జ్ఞానం ఇస్తాడు. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉందా? అతడు దేవుణ్ణి అడగాలని బైబిల్ వాక్యం చెబుతోంది యాకోబు పత్రికలో. దేవుని ప్రజలారా గమనించండి, రాజు ఆ 120 మంది అధిపతులు, 3 ప్రధానులు. ఈ ప్రధానంలో ముఖ్యమైన వాడు దానియేలు. ఎందుకంటే శ్రేష్టమైన బుద్ధి జ్ఞానములు కలిగిన వాడు దానియేలు. ఈ దానియేలుని అందరికంటే పైవాడిగా ఉంచాలని రాజు ఉద్దేశించాడు. రాజుకు ఒక ఉద్దేశం వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. ఈ 120 మంది ఈ యొక్క 3లో కూడా అందరికంటే పైవాడిగా దానియేలును నియమించాలని ఉద్దేశించాడు. ఆలోచన రాజునకు వచ్చినప్పుడు దేవుని బట్టారా, దానియేలు కింద ఉన్న అధిపతులు, ప్రధానులు చేస్తున్న పని ఏంటంటే ఏదైనా కానీ దానియేలు మీద నింద మోపి, ఏదైనా ఒక తప్పు మోపి దానియేలుని ఆ పదవిలో నుంచి తీసివేయాలనే ఒక దుష్టమైన దుర్మార్గమైన ఆలోచన వాళ్ళకు వచ్చిందండి. ఈ దానియేలు అనేవాడిని అందరికంటే పైవాడిగా నియమించకూడదు అనే ఒక ఆలోచన. దేవుని బిడ్డారా, వీళ్ళ ఆలోచన, రాజు ఆలోచన ఏంటి? అందరికంటే పైవాడిగా దానియేలు నియమించాలని. కానీ వీళ్ళ అధిపతుల ఆలోచనలు ఏంటంటే దానియేలుని అందరికంటే పైవాడిగా కాదు, ఉన్న ఉద్యోగం నుంచి కూడా, ఉన్న ఆ యొక్క స్థానంలో నుంచి కూడా అతన్ని పడగొట్టాలి అని ఒక ఆలోచన. దేవుని బిడ్డలారా, ఈనాడు ఎక్కడ ఏ రంగంలో చూసినా కానీ ఇలాంటి వ్యక్తులు కనబడుతూనే ఉన్నారు. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా గమనించి, ఎవరైనా ఎదుగుతున్నప్పుడు, ఎవరైనా గొప్ప స్థితిలో ఉంటున్నప్పుడు వారిని ఏ విధంగా పడగొట్టాలి, వాడి మీద ఏ విధంగా నిందలు వేయాలి, నేరాలు మోపాలి, తప్పులు మోపాలనే కనుగొని వెతికే గుంపు చాలామంది ఉంటారండి. 120 మంది, వారితో పాటు 2 ప్రధానులు, ఈ 122 మంది కలిసి దానియేలు మీద కుట్ర పడుతూ ఉన్నారు. కుట్ర అంటే మనం ఎవరికైతే హాని చేస్తున్నామో ఆ వ్యక్తికి తెలియకుండా రహస్యంగా ప్రణాళికలు రూపించటమే కుట్ర. దేవుని బిడ్డలు గమనించండి, దానియేలు మీద అలా చేస్తూ ఉన్నారు, దానియేలు మీద కుట్ర పడుతూ ఉన్నారు. దానియేలుని చూశారు, పరిశీలించారు, పరిశోధించారు, అన్ని రకాలుగా చూసినా కానీ
దానియేలులో ఏ తప్పైనను ఏ లోపమైనను వారు కనుగొనలేకపోయారండి. దాదాపు 122 మంది ప్రధానులు, అధిపతులు, సంస్థానాధిపతులు వీళ్ళందరూ కూడా దానియేలుని పరీక్షించిన ఒక్కరికి కూడా దానియేలులో ఏ లోపము కనుగొనలేకపోయారండి. దేని బిడ్డారా, దానియేలు ఎందుకంటే దానియేలులో ఏ లోపం వాళ్ళు కనుగొనలేకపోయారు. కారణం ఏంటంటే దానియేలు నమ్మకస్తుడండి. ఎవరికి నమ్మకస్తుడు? దేవునికి నమ్మకస్తుడు. ఎవరికి నమ్మకస్తుడు? రాజునకు నమ్మకస్తుడు. ఎవరికి నమ్మకస్తుడు? పాలన విషయంలో ఒక నమ్మకమైన వ్యక్తిగా అతను జీవిస్తూ ఉన్నాడు. నిజాయితీగా జీవిస్తూ ఉన్నాడు. యథార్థంగా జీవిస్తూ ఉన్నాడు. భక్తిగా జీవిస్తూ ఉన్నాడు. దైవ భయం కలిగి జీవిస్తూ ఉన్నాడు. ఈ దానియేలుని మరి అన్ని రకాలుగా చూసినా ఏ తప్పు కనుగొనలేకపోయారు. మరలా వీళ్ళందరూ కూడుకొని దానియేలుని మాత్రం ఒక విషయంలో మనం పట్టుకోవచ్చు, అతని మీద ఒక నేరం మోపొచ్చు అని చెప్పేసి. ఏ విషయం అంటే దానియేలు ప్రతిరోజు కూడా 3 సార్లు దేవునికి ప్రార్థన చేసే ఆ వ్యక్తిగా దానియేలు ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 120 మంది అధిపతుల మీద పైవాడు, 2 ప్రధానుల మీద పైవాడిగా దేశంలో ఒక ప్రముఖమైన వ్యక్తిగా ఉంటున్న దానియేలు ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడండి. ఈరోజు మన పరిస్థితి ఏంటి? మనం ఎంత ప్రధానులము, ఎంత గొప్పవాళ్ళము, మనకి ఎన్ని అధికారాలు ఉన్నాయి, ఎన్ని పనులు ఉన్నాయి, దేవునికి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాము? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, గొప్ప స్థానంలో ఉన్నా, దేశంలో ప్రముఖమైన వ్యక్తిగా ఉన్నా కానీ దానియేలు దేవునికి 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈరోజు వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? దేవుని సన్నిధిలో ఎంతసేపు గడుపుతున్నావు? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి, పరీక్షించుకోవాలండి. ఆ దానియేలు ప్రార్థన విషయంలో కనుగొని అనుకున్నారు. అందరూ కూడుకొని ఆలోచన చేస్తున్నారు, ఒక ప్రణాళిక రూపిస్తూ ఉన్నారు. ఇతన్ని ప్రార్థన విషయంలో తప్ప మరి దేని విషయంలో మనం పట్టుకోలేము కనుక ఇతనిని మనం ఏం చేయాలంటే ఒక ప్రణాళిక రూపించారు, కుట్ర పన్నారండి. 122 మంది కలిసి కుట్ర చేస్తూ ఉన్నారు. రాజు దగ్గరికి వచ్చారు. అందరూ కూడా ఒకటి నిర్ణయించుకొని రాజు దగ్గరికి వచ్చారు. రాజుతో మాట్లాడుతూ ఉన్నారు. రాజా, నువ్వు చిరకాలము జీవించుదువుగాక అంటున్నారు. రాజును పొగుడుతూ ఉన్నారండి. నువ్వు చిరకాలం జీవించాలయ్యా, నీకు దీర్ఘాయుషు కలగాలయ్యా, నువ్వు ఎప్పుడు సంతోష సమాధానాలతో ఉండాలయ్యా అని కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇతరులని ఏం చేస్తారు? సంతోషపరుస్తూ ఉంటారు, ఇతరులని పొగుడుతూ ఉంటారు. మరి రాజు దగ్గరికి వచ్చి వీళ్ళు కూడా అలాగే చేస్తూ ఉన్నారు, పొగుడుతూ ఉన్నారు. నువ్వు చిరకాలము జీవించునుగాక, నీ రాజ్యము నిరంతరం ఉండునుగాక, ఇలాంటి మాటలు మాట్లాడుతూ రాజుగారికి ఒక విన్నపం చేస్తున్నారు. అయ్యా, మేమందరము అధిపతులము, ప్రధానులము అందరం కూడుకొని ఒక నిర్ణయానికి వచ్చినాము, ఒక ఆలోచనకు వచ్చాము, ఒక పని చేయాలనుకున్నాము. అదేంటంటే 30 రోజులు నీకు తప్ప మరి ఏ దేవునికి కానీ ఏ మనుషుడికి కానీ ప్రార్థన చేయకూడదు, మనవి చేయకూడదు, మొరపెట్టకూడదు అని ఒక శాసనాన్ని రూపించారు. దేవుని ప్రజలారా, రాజుకు తెలియదు ఆ విషయం. ఒక శాసనాన్ని రూపించి ఆ యొక్క రాజ్యమందంతటా రాజు సంతకం తీసుకొని ఆ రాజ్యమందంతటా కూడా ప్రకటన చేశారండి. ప్రకటన చేశారు. ఈ ఉదయకాల సమయంలో గమనించండి, ఒక ప్రార్థన నిషేధించబడింది అనే విషయము దానియేలుకు తెలుసు. ఈరోజు కూడా చాలామంది అనేక రకాలైన కుయుక్తులతో, కుట్రలతో దేవుని ప్రార్థన జరగకూడదని, దేవుని వాక్యం వినబడకూడదని, దేవుని మాటలు ప్రజలు తెలుసుకోకూడదని, దేవుని సన్నిధికి ప్రజలు పోకూడదని అనేక రకాలైన అధిపతులు కావచ్చు, నాయకులు కావచ్చు, అనేక రకాలైన కుట్రలు పన్నుతూ ఉన్నారు. ప్రార్థన జరగకూడదు, ప్రార్థన ఎవరు చేయకూడదు, ప్రార్థనకు పోకూడదు, ప్రార్థనకు పోతే వారికి కష్టాలు వస్తాయని రకరకాలుగా ఆలోచనలు కలిగి దేవుని సన్నిధికి, దేవుని కార్యాలకు విరుద్ధంగా, వ్యతిరేకంగా కుట్రలు పన్నేవాళ్ళు నేటి కాలంలో కూడా అనేకులు ఉన్నారండి.
ఉదయకాల సమయంలో ఆ కుట్రల పన్నే గుంపులో నువ్వు ఉంటున్నావేమో, జాగ్రత్త. దేవుని ప్రజలారా, దేవుని కార్యాలకి అవకాశం ఉంటే సహాయం చేయాలి కానీ, వాళ్ళని బలపరచాలి కానీ, వాళ్ళని ప్రోత్సహించాలి కానీ, దేవుని పని ఆటంకపరచడానికి మన ఆలోచనలు ఉండకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలండి. ప్రార్థనకు వ్యతిరేకంగా కొంతమంది నిలబడతా ఉన్నారు. ప్రార్థన చేయకూడదు, ప్రార్థన జరగకూడదు, దేవునికి ప్రార్థన చేయకూడదు. ఒక నిషేధితమైన పరిస్థితులు కలిగినా కానీ, ఆ విషయాన్ని దానియేలు తెలుసుకున్నా కానీ, దానియేలు చేస్తున్న పని ఏంటి తెలుసండి? అవి కష్టాలలో కూడా దేవునికి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఎందుకు కష్టాలు? ప్రార్థన చేస్తున్నందుకు కష్టాలు వచ్చినాయి. అయినా కానీ ప్రార్థన విడిచిపెట్టడం. ఉదయకాల సమయంలో వాక్యం వినిచిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు, దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు, నీకు ఎదురయ్యే కష్టాలలో దేవుణ్ణి విడిచిపెడుతున్నావేమో, మందిరాన్ని విడిచిపెడుతున్నావేమో, ప్రార్థనా జీవితాన్ని విడిచిపెడుతున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. కష్టాలు వచ్చిన దానియేలు ప్రార్థనని విడిచిపెట్టలేదండి. రాజు శాసనమే దేశంలో రాజ్యమందంతటా ప్రకటించినా కానీ ప్రార్థన అనేది దానియేలు ఆపు చేయలేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే దానియేలు దేవునికి నమ్మకంగా జీవిస్తున్నాడు. దానియేలు దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. మనం దేవుని మీద విశ్వాసంతో కలిగి దేవుని కార్యాల్లో ముందుకెళ్తున్నప్పుడు నిశ్చయంగా విశ్వాసం మనం విజయానికి నడిపిస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని ప్రజలారా, నీవు దేవుని మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ జీవితంలో ఎదురయ్యే ఎలాంటి పరిస్థితులైనా దేవుడు మార్చివేయగలడు. దేవుడు ఎలాంటి పరిస్థితుల నుంచైనా దేవుడు నిన్ను విడిపించగలడు. దానియేలుకి రాజు మీద నమ్మకం లేదు, అధిపతుల మీద నమ్మకం లేదు, దేవుని మీద నమ్మకం ఉంది. ఈరోజు మన జీవితాలు ఎలా ఉంది? మనుషులు నమ్ముకునే వ్యక్తులు, అధిపతులు నమ్ముకునే వ్యక్తులు, అధికారులు నమ్ముకునే వ్యక్తులు, నాయకులు నమ్ముకునే వ్యక్తులు. వారిని నమ్ముకోవద్దని నేను చెప్పట్లేదు, కానీ అందరికంటే దేవుని మీద మన నమ్మకం ఉండాలనే విషయాన్ని మరి దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతూ ఉంది. దేవుని ప్రజలారా, గమనించండి. ఉదయకాల సమయంలో దానియేలు మీద విరోధంగా ఒక చట్టాన్ని, దానియేలు మీద కుట్ర పన్ని వ్యతిరేకమైన ఒక చట్టాన్ని తీసుకొచ్చి దానియేలు పట్టుకొని దానియేలుని సింహాల బోన్లో పడవేశారండి. దేవుడు తన సేవకులను కాపాడతాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సింహాల బోన్లో వేసినప్పుడు సింహాల నోరు మరి దేవుడు తన దూతను పంపించి సింహాల నోళ్ళు మూయించాడండి. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సేవకులకు విరోధంగా లేచే ప్రతి ఒక్క నోరును దేవుడు మూసివేస్తాడు. దేవునికి సేవకులకి విరోధంగా నడిచే నోళ్లను దేవుడు మూసివేస్తాడు. సింహాల నోళ్లే మూసేశాడు దేవుడు. ఈ ఉదయకాల సమయంలో గమనించండి. సింహాలు హాని చేసేవి, సింహాలు చంపివేసేవి, సింహాలు తినివేసేవి, వాటి నోరును మూసేశాడు దేవుడు. దేవుడు తన సేవకుల కొరకు ఏదైనా చేయగలడు. ఆయన ఏదైనా చేయగలడు. గమనించగలుగుతున్నావా? ఈ ఉదయకాల సమయంలో కష్టాలు వచ్చినా కానీ, కష్టాలు వచ్చేసరికి ప్రార్థన విడిచిపెడుతున్నావేమో, దేవుడిని విడిచిపెడుతున్నావేమో, మందిరాన్ని విడిచిపెడుతున్నావేమో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కష్టాల్లో కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్న దానియేలు జీవితంలో దేవుడు అద్భుతమైన మేలు చేశాడు. దేవుడు తన సేవకులను కాపాడుతాడని ఆయన రుజువు చేశాడు. సింహాల నోళ్ళు మూయించాడు. దానియేలు ఉదయాన్నే మరి దానియేలు సింహాల బోన్లో వేసిన తర్వాత రాజంతా కూడా నిద్రపోలేదండి. రాత్రికాలం అంతా నిద్రపోకుండా, వాయిద్యాలు ఏమి వాయించకుండా, సంతోషం ఏమీ లేకుండా రాత్రి అంతా మరి బాధతోనే పడుకున్నాడు. ఉదయాన్ని లేచి ఆ యొక్క సింహాల బోన్ దగ్గరకు వస్తున్నాడు. వచ్చి మాట్లాడుతున్నాడు, ఇదిగో జీవం గల దేవుని సేవకుడువైన దానియేలు అని మాట్లాడుతున్నాడు. నీ దేవుడు నిన్ను రక్షించాడు అన్నప్పుడు, దేవా నా దేవుడు నన్ను రాజా నా దేవుడు నన్ను రక్షించాడు, ఎందుకంటే నేను నా దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉన్నాను. నీ దృష్టిలో కూడా నేను నిర్దోషినే కదా అని మాట్లాడుతున్నాడు. దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండటం అనేది సామాన్యమైన విషయం కాదండి. ఒకసారి పరిశీలన చేసుకోవాలి. మనుషుల దృష్టిలో నిర్దోషులుగా ఉండొచ్చు, మనుషుల దృష్టిలో మనం మంచిగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో నిర్దోషిగా ఉండటం అనేది సాధారణమైన సామాన్యమైన విషయము కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
దేవుని బిడ్డలారా, దానియేలు మీద వ్యతిరేకంగా ఎన్ని కుట్రలు పన్నినా కానీ దేవుడు ఆ కుట్రలన్నిటిలో నుంచి దేవుడు విడిపించాడు. సేవకుల మీద కూడా కుట్రలు జరుగుతూనే ఉంటాయండి. బైబిల్లో ఎంతోమంది ఉన్నారు. యేసేపు మీద కుట్ర జరిగింది, యేసు ప్రభు వారి మీద కుట్ర జరిగింది, పౌలు మీద కుట్ర జరిగిందండి. ఎన్ని కుట్రలు జరిగినా కానీ వారందరినీ దేవుడు విడిపించాడు, కాపాడాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మన స్థితి ఎలా ఉంది? పరిచర్యకి విరోధంగా పరిచర్య విషయంలో కుట్రలు పడుతున్నామా? సేవకుల విషయంలో కుట్ర పడుతున్నామా? ప్రార్థన విషయంలో కుట్ర పడుతున్నామా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అలాంటి వ్యక్తులుగా ఉన్నట్లయితే కుట్ర పనిన వాళ్ళందరూ కూడా సింహాల పాలిట ఆహారమైనట్లు మనం చూస్తూ ఉన్నాం. చాలా విషయాలు నాకు చెప్పడానికి సమయం లేదు. ఎవరైతే నింద మోపారో, ఎవరైతే కుట్ర పన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా సింహాల బోన్లు, వారిని, వారి పిల్లలను, వారి కుటుంబాలను సింహాల బోన్లో పడవేసినప్పుడు సింహాలంట ఆ గుహలోకి రాకముందే వాళ్ళందరినీ కూడా చంపి తినివేసి వాళ్ళ ఎముకలు కూడా పొడిగా మార్చినాయి అంట. దేవుని బిడ్డలారా, దేవుని సేవకులకు, దేవుని పరిచర్యకు, దేవుని ప్రార్థనకు విరోధంగా నువ్వు కుట్రలు పనితే అలాంటి వారందరినీ దేవుడు లయపరిచాడు. కనుక అలాంటి వ్యక్తులుగా మనం ఉండకుండా అవకాశం ఉంటే సహాయపడదాం, ప్రోత్సాహపడదాం, దేవుని మేలు పొందుకుందాం. అటువంటి కృపను ధన్యతలు ప్రభు ప్రతి బిడ్డకు దయచేయునుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.